అందరికీ నమస్కారం. సామాజిక న్యాయం మరియు సమాజంలో వెనకబడి ఉన్న వర్గాల కోసం చాలా మంది మాట్లాడతారు. కానీ నిజంగా వారి కోసం నిలబడి ఉన్నది ఎవరు? వారికి అవకాశాలు ఇచ్చింది ఎవరు? సమాధానం కేవలం కాంగ్రెస్ పార్టీ. మొన్న జరిగిన ఎన్నికల్లో 105 మున్సిపాలిటీల్లో 85 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం జరిగింది. 105 మున్సిపాలిటీల్లో 64 స్థానాల్లో బీసీలకు మున్సిపల్ చైర్పర్సన్ల స్థానం ఇవ్వడం జరిగింది. ఇది 60.95%, దట్ ఈస్ 60.95%. మరియు 43 స్థానాల్లో బీసీలకు వైస్ చైర్మన్ల స్థానాలు ఇవ్వడం జరిగింది. ఇది 41%, దట్ ఈస్ 41%. మరియు 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్ గెలవడం జరిగింది. మరియు 7 కార్పొరేషన్లలో 4 కార్పొరేషన్లకు బీసీలను మేయర్లు చేయడం జరిగింది. ఇది 57.14%, దట్ ఈస్ 57.14%. మరియు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో కూడా భారీ ఎత్తున బీసీలు గెలవడం జరిగింది. ఇవన్నీ కేవలం సంఖ్య మాత్రమే కాదు, ఇదంతా ఒక మార్పు. మన రాహుల్ గాంధీ గారి ఆలోచనలతో మరియు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆచరణతో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. మరియు మన సమాజంలో ఎప్పటి నుండో వెనకబడి ఉన్న వర్గాలకి బీసీలకి ఒక నాయకత్వం ఇవ్వటం అంటే కేవలం ఒక అవకాశం ఇవ్వటం మాత్రమే కాదు, నిజమైన సామాజిక న్యాయం చేయటం. ఇవన్నీ మాటల్లోనే కాదు, చేతల్లో చేసి చూపించింది మన కాంగ్రెస్ పార్టీ. బీసీలకి న్యాయం మరియు సామాజిక సమానత్వం ఇవన్నీ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీదే. కనుక అభివృద్ధి చెందాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుంది. ఇవన్నీ ప్రజల దృష్టిలోకి తీసుకురావడానికి వీడియో చేయడం జరిగింది. కనుక ప్రజలు కూడా ఒకసారి మొత్తం ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ కేవలం మన అభివృద్ధి కోసం, మన వెనకబడి ఉన్న వర్గాల కోసం ఎల్లప్పుడూ నిలబడి ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.